Minister, alage Sri Hon'ble Minister for Industries and Infrastructure, Amarnath Gariki Swagatam Palukutunamu. Sri Daseti Ramalingeshwarrao Garu, Hon'ble Minister for Roads and Buildings, Variki Kuda Swagatam. Eka Sri Satti Suryanarayan Reddy Garu, Hon'ble MLA Anaparthi, Variki Kuda Swagatam. Eka alage Sri Mettu Govind Reddy Garu, Hon'ble Chairman, APIIC, Variki Kuda Swagatam Palukutunamu. Mr. Jayant Doble, Business Head and CEO, Global Chemicals, Fashion Yarn and Insulator, Aditya Birla Group. We take the pleasure to welcome you, sir. Alage Sri R.G. Krishnan Garu, Unit Head, Balabhadrapuram, Variki Kuda Swagatam. Vichesina Atitulandariki Savinenga Swagatam. Manandar Karatala Dhvanula Madhya Gattiga Gauravaniయులైన మన ముఖ్యమంత్రి వర్యులకి స్వాగతం పలుకుదాం. Well, ladies and gentlemen, may I make a quick announcement about the safety? We have 4 exits. Can we have the 2 exits are being marked in the red. Kindly request all of you to use in case of an emergency. Thank you very much. Well, Aditya Hrudayam Punyam Sarvasatru Vinasanam Jevaham Pasavinityam Akshayam Paramam Sivam. The brightness of sun gravitates us and takes us forward with knowledge, power to work fast and effective. On this auspicious occasion, we begin with Aditya Vandana. Can we have the Aditya Vandana played, please? Aditya Savita Surya Khagah Bhusha Gabhastima Suvarna Sadrisho Bhanur Vishwareta Divakaraha. Thank you very much. On that note, may I now request Mr. Birla to hand over a token of welcome to our Honorable Chief Minister, Sri Y.S. Jagan Mohan Reddy. Sri Birla Garu, Pushpaguchani, Gauravaniయులైన ముఖ్యమంత్రి వర్యులకి అందిస్తున్నారు. Thank you, sir. Thank you very much. May I now invite Mr. Jayant V. Doble, Business Head and CEO, to welcome all the other dignitaries on the dais.
Thank you very much, sir. As we move on to knowing why we have gathered here today and a little more about the Grasim Industries manufacturing unit here today, may I call on stage Mr. Murali Krishna, General Manager HR at Grasim Industries Limited, Balabhadrapuram, to say a few words. Mr. Murali Krishna, please. సభకు నమస్కారం. ఆంధ్రప్రదేశ్లో గ్రాసిమ్ యొక్క మొట్టమొదటి క్లోర్ ఆల్కలీ ప్లాంట్ ప్రారంభోత్సవానికి మన యొక్క ఈ నూతనంగా ఏర్పడిన తూర్పుగోదావరి జిల్లాలో ఇక్కడికి విచ్చేసినటువంటి మన ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు మాన్యశ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని మేము హృదయపూర్వకంగా స్వాగతిస్తున్నాం. మా ప్రియతమ చైర్మన్ శ్రీ కుమార్ మంగళం బిర్లా గారికి, మా అనపర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ సత్య సూర్యనారాయణ రెడ్డికి, వేదికను అలంకరించిన మంత్రివర్యులకు, మన నూతన జిల్లా తొలి మహిళా కలెక్టర్ డాక్టర్ మాధవీలత గారికి, మెంబర్స్ ఆఫ్ పార్లమెంట్, ఎమ్మెల్సీస్, ఎమ్మెల్యేస్, కార్పొరేషన్ చైర్మన్స్, ఇతర ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు, అనపర్తి నియోజకవర్గ ప్రజలకు, మా సహోద్యోగులకు, మీడియా మిత్రులకు మా హృదయపూర్వక స్వాగతాంజలి. గ్రాసిమ్ సంస్థకి ఇది భారతదేశంలో క్లోర్ ఆల్కలీ ఉత్పత్తులను తయారు చేసేటటువంటి 8వ కర్మాగారం. దీని యొక్క సామర్థ్యం 400 టన్నులు కాస్టిక్ మరియు క్లోరిన్ ఉత్పత్తులు. కెమికల్స్ వ్యాపారం యొక్క అభివృద్ధి మా చైర్మన్ గారి హృదయానికి చాలా దగ్గరగా ఉంటుంది. అందువల్ల మా ప్రాజెక్టుకి ఆయన చాలా లోతైన మద్దతు, ఆసక్తి మరియు కష్టతరమైన కోవిడ్ సమయంలో కూడా ఆర్థిక పరిస్థితులన్నింటినీ అధిగమించి మా యొక్క ప్రాజెక్ట్ పూర్తి చేయడానికి సహాయపడింది. అలాగే ఆదిత్య బీర్ గ్రూప్ యొక్క ఈ ఒక ప్రయత్నానికి ప్రేరణ మరియు మద్దతు కేవలం ఒకే ఒక వ్యక్తి, ప్రజల కోసం, ప్రజల యొక్క, ప్రజల చేత, ఫార్ ద పీపుల్, ఆఫ్ ద పీపుల్, బై ద పీపుల్ అనే పదాలు ఆయనకి సరిగ్గా సరిపడతాయి. ఆయనే మన ప్రీతం ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఈ రోజు కంటే రేపు ఎప్పుడు మెరుగ్గా ఉండాలని మన సీఎం గారు నమ్ముతారు. నాయకులుగా అలాగే ప్రజల్లో ఆ నమ్మకాన్ని నింపారు ముఖ్యమంత్రి మన జగన్మోహన్ రెడ్డి గారు. అదేవిధంగా త్వరితగతిన అభివృద్ధి చేసేందుకు 3 ప్రధాన పారిశ్రామిక కారిడార్లను ఏర్పాటు చేయడం ద్వారా పారిశ్రామిక అభివృద్ధిని ప్రోత్సహించేందుకు అవిశ్రాంతంగా కృషి చేస్తున్నారు. పారిశ్రామిక ప్రగతితోనే రాష్ట్రానికి అభివృద్ధి సాధ్యం అన్న నమ్మకంతో ముందుకు సాగుతున్నారు మన సీఎం గారు. అలాగే ఈ పరిశ్రమలో ఇప్పటి వరకు దాదాపు 1,000 కోట్ల రూపాయలు పెట్టుబడిని పెట్టడం జరిగింది మొదటి ఫేజ్లో. అలాగే ఈ ప్లాంట్ అత్యాధునికమైన సాంకేతిక మరియు కార్యాచరణ పద్ధతులను కలిగి ఉండడం మరియు పర్యావరణ అనుకూల పద్ధతిలో పనిచేయడం ఈ ప్లాంట్ యొక్క ముఖ్యమైన లక్షణం. ఇది మన యొక్క చుట్టూ ఉన్న సమాజాన్ని గర్వించేలా చేస్తుందని, మన రాష్ట్రానికి మరియు ఆదిత్య బిర్లా గ్రూపుకు కీర్తిని తీసుకొస్తుందని ఆశిస్తున్నాం. దీనికి తోడు స్థానికులకు ఉపాధి అవకాశాలు కల్పించే వేదికగా కూడా ఉంది. స్థానిక సభ్యులకు 75% కంటే ఎక్కువ మందికి ఉపాధి కల్పించడం ద్వారా మేము పూర్తిగా నిబంధనలను కట్టుబడి ఉన్నామని ఇక్కడ తెలియజేయడానికి చాలా సంతోషిస్తున్నాం. అలాగే మా సామాజిక బాధ్యతా కార్యక్రమాల గురించి, సేవా కార్యక్రమాల గురించి కూడా ఇక్కడ విచ్చేసినటువంటి ప్రముఖులకు కొంచెం తెలియజేయాలని అనుకుంటున్నాం. ఆదిత్య బిర్లా గ్రూప్ దశాబ్దాలుగా సామాజిక బాధ్యతలు నిర్వర్తించడంలో చురుకైనటువంటి కార్పొరేట్ సంస్థగా ఉంది. అలాగే దీని కింద గ్రాసిమ్ ఇండస్ట్రీస్ CSR పనులను ప్రారంభించింది. ఇంకా అనేక సామాజిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్నటువంటి మన అనపర్తి ఎమ్మెల్యే డాక్టర్ సత్య సూర్యనారాయణ రెడ్డి గారు ముఖ్యమంత్రి వర్యుల దిశానిర్దేశం మేరకు మాకు ప్రాధాన్యతలపై ఎప్పటికప్పుడు మార్గదర్శకం చేస్తున్నారు. 2019లో ప్రాజెక్టు ప్రారంభమైనప్పటి నుంచి గ్రాసిమ్ ఈ ప్లాంట్ సమీపంలో సామాజిక బాధ్యతా కార్యక్రమాల కోసం సుమారుగా 6 కోట్ల రూపాయలను వెచ్చించడం జరిగింది. మేము 2020-21 2 గ్రామాల్లో నల్లమల్లి మరియు వీరంపాలెంలో 500 కంటే ఎక్కువ కుటుంబాలకు సరిపడేటట్టు తాగునీటి సౌకర్యాన్ని కల్పించాం. ఈ సదుపాయంలో వేడి వాతావరణాన్ని బట్టి బోర్వెల్లు, పవర్ కనెక్షన్, పైప్ లైన్, వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ మరియు ముఖ్యంగా శీతలీకరణ, కూలింగ్ వాటర్ ఇవ్వడానికి ఏర్పాట్లు చేశాం. ఈ కియోస్క్ను గ్రాసిమే నిర్వహిస్తుంది. జనం కొంచెం నామినల్ అమౌంట్ కాస్ట్ని ఈ వాటర్ని కొనుగోలు చేస్తారు. తర్వాత అదే అమౌంట్ ఆ ప్లాంట్ని మెయింటెనెన్స్ చేయడానికి ఆ నిర్వాహకులకి ఉపయోగిస్తారు. సో ఇదంతా ఒక విలేజ్ కమిటీ కింద జరుగుతున్నాం. సెల్ఫ్ సఫిషియన్సీ 2022లో దొంతమూరు, బాలవరం, బలభద్రపురం 3 గ్రామాల్లో నీటి కోసం ఓవర్ హెడ్ ట్యాంకు సుమారుగా 90 లీటర్ల కెపాసిటీ తోటి వాటర్ ట్యాంకుల నిర్మాణాన్ని ఆల్రెడీ ప్రారంభించామండి. అవన్నీ నడుస్తున్నాయి. అలాగే 4 గ్రామాల్లో కోవిడ్ తర్వాత కమ్యూనిటీ మరియు సాంస్కృతిక కార్యక్రమాలు చేసుకోవడానికి దానికి కావాల్సిన ఆవాసాల కేంద్రాలను కూడా నిర్మిస్తున్నాం.
2020లో కోవిడ్ మహమ్మారి నుంచి గ్రాసిం మా చుట్టుపక్కల 14 గ్రామాల్లో లిక్విడ్ రెన్సా మిశ్రమాన్ని ఉపయోగించి సుమారుగా 15 నెలలు శానిటైజేషన్ సేవలను అందించామండి. మేము కోవిడ్ నిర్వహణలో జిల్లా పరిపాలనా యంత్రాంగంతో భాగస్వామ్యం కలిగి ఉన్నామని పూర్తిగా విశ్వసిస్తున్నాం. అలాగే ఈ కాలంలో అంటువ్యాధుల ప్రబలతను కూడా ఈ రెన్సా స్ప్రెడ్డింగ్ ద్వారా చాలా తగ్గించగలిగాం. ఈ డ్రైవ్ ద్వారా సుమారు 1.5 లక్షల మంది కంటే ఎక్కువ జనాభాకి సేవ చేయడానికి మాకు అవకాశం కలిగింది. గౌరవనీయులు సీఎం గారు ప్రభుత్వ సంస్థల నుంచి అందించే సేవలను మెరుగుపరచడానికి ఆసక్తి చూపుతున్నారని, అందువల్ల మెరుగైన సౌకర్యాలతోటి వాటిని సన్నద్ధం చేశాం. అలాగే మా భాగంగా ఎంఆర్ఓ ఆఫీస్, పంచాయతీ, గ్రామ సచివాలయం, పోలీస్ స్టేషన్, పబ్లిక్ హెల్త్ సెంటర్, కార్మిక శాఖ మొదలైన వాటి నుంచి దాదాపు అన్ని స్థానిక పరిపాలనా పాయింట్లో మౌలిక సదుపాయాలు మరియు సౌకర్యాలను మెరుగుపరచడంలో మేము పాల్గొన్నాము. మహిళా సాధికారత అనేది ఆదిత్య బిర్లా సామాజిక బాధ్యతా విలువలకు చాలా దగ్గరగా ఉంటుందండి. మరియు గ్రామీణ కౌశల్య అనే బ్యానర్ కింద సమీపంలోని గ్రామాల్లో మహిళలకు సేవలు అందించేందుకు దొంతమూరు గ్రామంలో నైపుణ్య అభివృద్ధి కేంద్రాన్ని ఏర్పాటు చేసినాం. ఇప్పుడు ఈ కేంద్రం ద్వారా సుమారు 80 మందికి ట్రైనింగ్ ఇవ్వడం జరిగిందండి. వాళ్ళందరూ స్వయం జీవనోపాధిని పొందడానికి వీలుగా వీళ్ళందరికీ శిక్షణ ఇచ్చి సర్టిఫికెట్లు కూడా ఇప్పించాడు. ప్రణాళికాబద్ధమైన ఇతర కార్యక్రమాలు, స్థానిక యువతకు డ్రైవింగ్, ఆటోమొబైల్ మెకానిక్ పై శిక్షణ ఇవ్వడం మా యొక్క తదుపరి కార్యాచరణ. ఇటీవల మన ముఖ్యమంత్రి గారి హృదయానికి దగ్గరైనటువంటి పేదలందరికీ ఇల్లు అనే కళల పథకం కింద బలభద్రపురంలో సుమారు 1000 కుటుంబాలకు నివాసం ఉండేలా 18 ఎకరాల భూమిని చదును చేయడంలో మా వంతు సహకారం అందించామని తెలియజేయడానికి చాలా సంతోషిస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ యొక్క అత్యాధునికమైన ప్లాంట్ను నెలకొల్పడానికి పూర్తి సహకారం అందించినటువంటి గౌరవనీయుల ముఖ్యమంత్రి గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి, ఆయన బృందానికి మరియు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో అన్ని విభాగాలకు మేము గ్రాసిం ఇండస్ట్రీస్ నుంచి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అలాగే గ్రాసిం ఈ ప్లాంట్ను బలోపేతం చేయడానికి కట్టుబడి ఉంటుందని మరియు ప్రాంత అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తుందని, ఈ ప్లాంట్ ఆంధ్రప్రదేశ్లోనూ రాష్ట్రంలో అత్యుత్తమ కర్మాగారాల్లో ఒకటిగా చేయడానికి కృషి చేస్తుందని సభాముఖంగా తెలియజేస్తున్నాను. జై హింద్. Thank you, Murali Krishna Garu. Thank you very much. The Aditya Birla Group transcends conventional barriers of business because we care deeply about the community of work, focuses on healthcare, education, girl child, sustainable living and women empowerment, and we have reached out annually for more than 9 million people. On that note, ఇప్పుడు గౌరవనీయులు అనపర్తి కాన్స్టిట్యుయెన్సీ ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా సవినీయంగా కోరుకుంటున్నాం. ముఖ్యమంత్రిగా మొట్టమొదటిసారిగా మన అనపర్తి నియోజకవర్గానికి ఇచ్చేసినటువంటి గౌరవనీయులు మన ముఖ్యమంత్రి గారు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి అనపర్తి నియోజకవర్గం తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మొదటిసారి రావడమే కాదు, రావడమే సుమారు 1000 కోట్లు విలువైన ప్రాజెక్టుని ఈ రోజున ప్రారంభం చేయడానికి ఇచ్చేసినందుకు మరొక్కసారి వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా మన అనపర్తి నియోజకవర్గం పారిశ్రామికంగా, అదేవిధంగా యువతకు అందరికీ కూడా ఉద్యోగాలు లభించే విధంగా కృషి చేయడానికి, మంచి ఇండస్ట్రీని ఇక్కడ స్టార్ట్ చేయడానికి ముందుకు వచ్చినటువంటి ఆదిత్య బిర్లా అధినేత అయినటువంటి శ్రీ కుమార్ మంగళం బిర్లా గారికి మరొక్కసారి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ ఇండస్ట్రీ గురించి మన ప్రాంతం అందరికీ కూడా తెలుసు. గతంలో ఏ రకంగా ఆందోళన జరిగినాయి, ఏ రకంగా అక్రమ కేసులు అమాయకుల మీద పెట్టడం జరిగింది అన్నది కూడా మనందరికీ కూడా తెలుసు. ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి దృష్టిలో ఉంది కాబట్టి ఆ రోజునే పాదయాత్రలో ఆయన స్పష్టంగా చెప్పారు, ప్రజలకు హాని చేసే ఏ రకమైన ఇండస్ట్రీని కూడా ప్రజల మధ్య నేను ఉండను, ప్రజలకి ఉపయోగపడే విధంగా ఉంటేనే నేను అలౌ చేస్తానని చెప్పడం జరిగింది. అదేవిధంగా అక్రమ కేసులన్నీ కూడా రద్దు చేస్తానని కూడా ఆ రోజున ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. మరి అప్పుడు ఇంకా కేవలం 2 నెలల ఎలక్షన్ ఉందనగా తెలుగుదేశం పార్టీ ఒక జీవోని ఇష్యూ చేసి గ్రాసిం ఇండస్ట్రీస్కి ఈ ఫ్యాక్టరీని ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. ఆ జీవోలో కూడా పాత నిబంధనలన్నీ కూడా యాజ్ ఇట్ ఈజ్గానే ఉంచడం జరిగింది, కానీ ఏ నిబంధనలు కూడా కఠినతరం చేయలేదు పొల్యూషన్కి సంబంధించి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెప్పారు, గ్రాసిం ఇండస్ట్రీస్ వారు వచ్చినప్పుడు
ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ప్రజలకు ఇష్టం లేని థర్మల్ పవర్ ప్లాంట్ అక్కడ నేను ఏర్పాటు చేయడానికి ఒప్పుకోనని మాత్రం క్లియర్గా చెప్పడం జరిగింది. అదేవిధంగా వాతావరణానికి సంబంధించి ఏ రకంగానూ కూడా ప్రజలకు హాని లేకుండా ఉండే విధంగా చేస్తేనే నేను పర్మిషన్ ఇస్తానని, అదే కాకుండా గత తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో ఇచ్చిన జీవోలో కూడా కొన్ని కఠినమైన నిర్ణయాలు కూడా తీసుకుని ఆఖరికి నీటి శుద్ధికి గురించి కూడా వీరు వాడే ట్యాంకులు గతంలో అయితే గ్రౌండ్కి అటాచ్ అయ్యేది, 1 మీటర్ హైట్ పెట్టి కానీ ఆ ట్యాంకులు నిర్మించకూడదు, అంటే ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా గ్రౌండ్ వాటర్గా పొల్యూషన్ వెళ్ళకూడదని కూడా మరి ముఖ్యమంత్రి గారు నిర్ణయించి ఆ రకంగానే వారికి ఇన్స్ట్రక్షన్ చేసి ఆ రకంగానే ఫ్యాక్టరీ మీరు నిర్మిస్తానంటేనే నేను అనుమతులు ఇస్తాను, లేదంటే అనుమతులు ఇవ్వనని కూడా కరాఖండిగా చెప్పిన ఏకైక ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారిని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా మరి గతంలో చూసాం తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇప్పుడు ఏదో ఆందోళన చేస్తున్నారు, చాలా ఆశ్చర్యంగా ఉంది. వాళ్ళ ఎలక్షన్ ముందైతే ఏం చెప్పారు, మేము రాగానే కేసులన్నీ ఎత్తివేస్తామన్నారు. ఒక్క కేసు అన్న వాళ్ళు ఎత్తివేశారో చూడండి, ఆలోచించండి. అక్రమ కేసులు ఆ రోజున చాలామంది అమాయకులు, అందరూ కూడా అమాయకులే, వారందరూ కూడా కేసుల్లో ఉండటం జరిగింది. ఒక్క కేసును కూడా వాళ్ళు ఎత్తివేయడం జరగలేదు. అదేవిధంగా ఫ్యాక్టరీ అనుమతులన్నీ రద్దు చేస్తా అన్నారు, రద్దు చేయడం మానేసి అంతకుముందు ప్రభుత్వం ఏది ఇచ్చిందో సేమ్ అవే రూల్స్ తోటి వీళ్ళకి శాంక్షన్ ఇవ్వడం జరిగింది. కానీ ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ఆ రూల్స్ని కఠినతరం చేయడమే కాకుండా అన్న మాట ప్రకారంగా ఇక్కడికి వచ్చే ముందే ఇక్కడ మన దొంతమూరు పరిసర గ్రామాల్లో ఎవరైతే అమాయకులు ఉన్నారో వారందరి మీద గతంలో ఏమైతే అక్రమ కేసులు ఉన్నాయో అవన్నీ కూడా ఎత్తివేస్తూ కూడా జీవో కూడా జారీ చేశారు. వారికి ప్రత్యేకంగా మన ఈ రంగంపేట మండల ప్రజల తరపున ప్రత్యేకంగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి. ఇక ముఖ్యమంత్రి గారు ఈ యాజమాన్యానికి కూడా చెప్పడం జరిగింది, ఆల్రెడీ చట్టం చేశాం, 75% స్థానికులకే ఉద్యోగాలు ఇవ్వాలి, లేదంటే పర్మిషన్లు కూడా ఇవ్వనని కూడా చెప్పడం జరిగింది. యాజమాన్యం కూడా అందుకు ఒప్పుకుంది. మరి రాబోయే రోజుల్లో యాజమాన్యం ముఖ్యమంత్రి గారికి ఏ మాట ఇచ్చారో ఆ మాట ప్రకారంగా స్థానికంగా 75% మందికి ఉపాధి కల్పించాల్సిందిగా మరి బిర్లా గారిని మీ అందరి సమక్షంలో మరొకసారి కోరుతున్నానండి. అదేవిధంగా ఈ ఫ్యాక్టరీ మరి సిఎస్ఆర్ ఫండ్స్ ఉంటే సిఎస్ఆర్ ఫండ్స్ కూడా ముఖ్యంగా అనపర్తి నియోజకవర్గంలో రంగంపేట మండలం బాగా వెనుకబడిన ప్రాంతం, రంగంపేట మండలం చుట్టుపక్కల గ్రామాల్లో కూడా తప్పనిసరిగా సిఎస్ఆర్ ఫండ్స్ ఇప్పటికంటే కూడా ఇంకా ఎక్కువగా ఖర్చు పెట్టవలసిందిగా మరి యాజమాన్యాన్ని కోరుతున్నానండి. అదేవిధంగా మరి ముఖ్యమంత్రి గారికి మన అనపర్తి నియోజకవర్గం తరపున మీరందరూ కూడా మన ప్రజలే కాబట్టి మీ అందరి సమక్షంలోనూ మీ అందరి తరపున కొన్ని వినతులు వారికి చెప్పదలుచుకున్నాను. ముఖ్యంగా ఇళ్ల స్థలాల విషయానికి వస్తే అనపర్తి నియోజకవర్గంలో సుమారు 13,000 మందికి ఇళ్ల స్థలాలు ఇవ్వడం జరిగింది. ఇంకా 6,000 మందికి ఇళ్ల స్థలాలు ఇవ్వాలి. అది కూడా అంటే ఇక్కడ భూమి సేకరణ కూడా కొంచెం కష్టతరమైన పనే. మరి ఏది ఏమైనా ముఖ్యమంత్రి గారు దయతో ఎంతోమందికి పేదవారికి ఇళ్ల స్థలాలు ఇవ్వడం జరిగింది. ఇక్కడ కూడా మన అనపర్తి బిక్కవోలు మండలం కొన్ని గ్రామాల్లోనూ కూడా తప్పనిసరిగా వారికి కూడా ఎవరైతే నిరుపేదలు ఉన్నారో వారందరికీ కూడా ఇళ్ల స్థలాలు ఇచ్చేలాగా మరి చర్యలు తీసుకోవాల్సిందిగా వారిని కోరుతూ, అదేవిధంగా ముఖ్యంగా 3 పార్లమెంటు నియోజకవర్గాలకి 5 అసెంబ్లీ నియోజకవర్గానికి అదేవిధంగా రాజమండ్రి కాకినాడ పోర్టుకి కనెక్టింగ్ రోడ్డు అయినటువంటి మన కెనాల్ రోడ్డు గతంలో తెలుగుదేశం పార్టీ హయాంలో సుమారు 330 కోట్లు వరల్డ్ బ్యాంక్ ఎయిడ్ వస్తే వారికి సంబంధించిన ట్రాన్స్ట్రై కంపెనీకి వారు ఈ కాంట్రాక్ట్ ఇచ్చి ఆ కంపెనీ మరి ఏమైతే ఉందో ఆ కంపెనీ రమారమి 30-40 కోట్లు డ్రా చేసి వర్క్ చేయకుండా మధ్యంతంగా వెళ్ళిపోతే వారికే తీసుకువెళ్ళి మళ్ళీ పోలవరం కాంట్రాక్ట్ కూడా ఇవ్వడం జరిగింది గతంలోనూ. వారు చేసిన నిర్వాహం వల్ల ఈ వరల్డ్ బ్యాంక్ ఎయిడ్ కూడా మళ్ళీ వెనక్కి వెళ్ళిపోవడం జరిగింది. అంత భారీ అమౌంట్ కావాలంటే మళ్ళీ ఏదో ఒక ఎయిడ్ మనకు రావాల్సిందే. అటువంటి విషయమై మరి ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకుని ఏదో రకంగా గ్రాంట్ ఇప్పించి ఆ కెనాల్ రోడ్ని మరి శాశ్వతంగా దానికి రోడ్ని పునర్నిర్మించవలసిందిగా వారిని కోరుతూ, అదేవిధంగా అనపర్తి చుట్టుపక్కల గ్రామాలన్నీ కూడా
బాగా అభివృద్ధి చెందుతున్నాయి. ముఖ్యంగా ఇక్కడ ఇండస్ట్రీ రావడంతో ఈ చుట్టుపక్కల గ్రామాలన్నీ కూడా బాగా అభివృద్ధి చెందుతాయి. ఇటువంటి తరుణంలో అనపర్తి గ్రామంలో గతంలో 100 బెడ్స్కి శాంక్షన్ అయిన సిహెచ్సికి తెలుగుదేశం పార్టీ హయాంలో దాన్ని 30 బెడ్లకి వాళ్ళు కుదించడం జరిగింది. మళ్ళీ ముఖ్యమంత్రి గారు మా సిహెచ్సిని 100 బెడ్స్కి శాంక్షన్ చేయవలసిందిగా మరి వారిని మన అందరి తరపున మరొక్కసారి కోరుకుంటూ, చివరగా మన నియోజకవర్గంలో చివర కాకినాడకు అతి సమీపంలో నుండి పెదపూడి మండలం ఏమైతే ఉందో దాన్ని కాకినాడ జిల్లాలో కలపడానికి ముఖ్యమంత్రి గారు మా ప్రజలందరి విజ్ఞప్తి మేరకు కూడా అంగీకరించినందుకు పెదపూడి మండల ప్రజలందరి తరఫున ప్రత్యేకంగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, సదా మీ సేవలో ఎల్లప్పుడూ ఇదే విధంగా ఉంటానని మీ అందరికీ కూడా మనవి చేస్తూ ఇంతటితో విరమిస్తున్నాను. థ్యాంక్ యూ. చివరిగా ఇంకోటి, వాళ్ళు ఏమైతే తెలుగుదేశం పార్టీ వాళ్ళు జీవో ఇచ్చారో ఆ జీవో కూడా కేవలం ఎలక్షన్లు 2 నెలలు ముందుగానే జీవో ఇచ్చి ఈ పొల్యూషన్ సంబంధించిన కఠిన నిర్ణయాలు ఏమీ లేకుండా కూడా వాళ్ళు ఇచ్చిన జీవో కాపీ కూడా నా దగ్గర ఉంది. మీరు ఎవరు వచ్చినా కూడా ఆఖరికి వాళ్ళు వచ్చినా కూడా చూపించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఈ రోజున మరి సార్ అయితే ఈ అక్రమ కేసులన్నీ కూడా ఒకే దెబ్బతోటి, అంటే ఏదైనా మాట అన్నారంటే మాట నిలబెట్టుకుంటారు, చేస్తానంటే చేస్తాను, అదే వైఎస్ఆర్. మరి ఆ రకంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన మాటకి ఆ రోజున మామిడాళ్ళలో ఏమైతే మాట ఇచ్చారో ఆ మాటకి కట్టుబడి చేసినందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంతటితో సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. ఎల్లవేళలా మద్దతునిస్తూ తన సహకారాన్ని అందిస్తున్న సూర్యనారాయణ రెడ్డి గారికి మనస్ఫూర్తిగా ఆదిత్య బిర్లా గ్రూప్ తరఫు నుంచి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. Well, ladies and gentlemen, a global conglomerate, the Aditya Birla Group is in the league of Fortune 500, anchored by an extraordinary force of over 140,000 employees belonging to 100 nationalities. The group is built on a strong foundation of stakeholders, value creation, with over 7 decades of responsible business practices. Our businesses have grown into global powerhouses in a wide range of sectors: metals, pulp, fiber, chemicals, textiles, carbon black, telecom, cement, financial services, fashion, retail, and renewable energy. Today, over 50% of group revenues flow from overseas operations that span 36 countries in North and South America, Africa, Asia, and Europe. Ladies and gentlemen, I now have the pleasure of inviting on stage Mr. Kumaramangalam Birla, Chairman, Aditya Birla Group, a man who needs no introduction. Sir, we are delighted to have you and hear your thoughts. Namaskaram. A very warm welcome to the Honorable Chief Minister of Andhra Pradesh, Shri Jagan Mohan Reddy. Thank you for being with us on this occasion, sir. A hearty welcome also to the ministers in the government, distinguished dignitaries, ladies and gentlemen. The world's greatest civilizations have grown around rivers, and we've all been captivated by stories of the Godavari River. The rich cultural heritage of this region therefore lends a deeper meaning to this inauguration. This is indeed for us a momentous occasion, one that further strengthens the Aditya Birla Group's bond with the entrepreneurial state of Andhra Pradesh. The inauguration of the first chlor-alkali manufacturing site at Balabhadrapuram in Andhra Pradesh is an important milestone for our chemicals business and for us at the Aditya Birla Group. Over the years, we have woven ourselves into the fabric of the beautiful state of Andhra Pradesh with our diverse business interests. Across businesses, we have invested around $2 billion in the state. 6 of our group businesses
have a significant presence in the state. Our cement business, Ultratech, has 2 manufacturing units with a capacity of around 10 million tons per annum. Our fashion retail business, Aditya Birla Fashion and Retail Limited, has about 105 stores in Andhra Pradesh. Just a few months ago, our Honorable Chief Minister laid the foundation stone for our garment manufacturing unit at the Kadapa district. This is again our first garment manufacturing unit in Andhra Pradesh and will manufacture 1.8 million garments annually, besides generating substantial employment. Our financial services business, Aditya Birla Capital, also has a strong presence with 50 large branches and close to 100 channel partners. Through our wide business presence here in our state, we currently offer direct and indirect employment to a workforce of about 10,000 people in the state. And all of them are a very integral part of the Aditya Birla Group family. This chlor-alkali unit at Balabhadrapuram is yet another marker of our deep commitment to our Honorable Chief Minister, to the state of Andhra Pradesh, and to you, its people. Andhra Pradesh indeed offers an attractive business environment of a wide range of sectors. The long sea coast, multimodal connectivity, proximity to demand clusters, availability of a high quality and highly qualified workforce, and very importantly, a supportive administration makes the state a very compelling destination for investment like these. I believe that the state has all that it takes to attract large and significant investments. And much of this is thanks to the vision and the dynamic leadership of our Chief Minister, Shri Jagan Reddy Garu. The Aditya Birla Group is happy to partner with the government and with the local administration to catapult the East Godavari district into a thriving industrial center. This is, after all, one of the largest districts in the state and has a cultural hub. The local administration has made a commendable attempt to harness the potential of the district with the Kaushal Godavari initiative. Let me share some perspective on how this unit fits into the broader context of our chemicals portfolio. Our global chemicals business is over $2.4 billion in revenue, and it spreads across India, Thailand, Germany, and the USA, serving customers across 80 countries with more than 1,000 product lines. The chlor-alkali business is amongst this the largest product, with a leadership position in India and among the top 15 globally. This plant is the 8th manufacturing site for us in India and strengthens our journey to create an east-west corridor for chlor-alkali across the country, the first such corridor in the chlor-alkali industry. More significantly, this plant has the potential to be the single largest location chlor-alkali site in the country. This cutting-edge facility will have a capacity of 150,000 tons per annum for caustic and chlorine derivatives. This unit will cater to customers in the region and globally. Given the scale of operations, we hope to build a world-class chemicals ecosystem in the state that would have a multiplier effect on the entire local economy. The byproducts from the manufacturing of caustic soda in this facility have the potential to catalyze growth in many downstream industries. As you may know, we acquired this plant in 2019 and since have braved many a challenge, including the global pandemic, to build this world-class facility. This facility is
replete with renewable energy, best-in-class German technology, and fully sustainable practices. This outcome would not have been possible without the constant and the unwavering support of the Chief Minister and his office. Since our acquisition, we have committed an investment of 1,000 crore rupees and plan to take this investment to rupees 2,500 crores in phases at this site. This plant will lead to significant employment creation from the current levels of about 1,000 to over 2,400 people at its final stage. This will be a combination of both direct and indirect employment. Also, this plant will lead to significant skill upliftment of the local community as we are bringing state-of-the-art technology to Balabhadrapuram. Empowering communities and enriching lives are core to the way we do business. Over the next several months, we will be accelerating our community building efforts across the areas of education, healthcare, sustainable living, and social and infrastructure development, each of which is a very significant investment of time, money for us, and perhaps as important as generating profit from our business. The inauguration of this plant also holds special significance as it coincides with Grasim's 75th anniversary celebrations. Grasim Industries was formally incorporated just 10 days after India's independence by my great-grandfather, Mr. G.D. Birla, who was animated by the purpose of building a young nation's industrial core. From those very humble beginnings, we have expanded into several lines of businesses. We have ventured into new territories and embraced new communities. This new beginning at Balabhadrapuram feels like a timing extension of that mission in a milestone year for Grasim. I would once again like to thank and pay my respects, express my gratitude to the Honorable Chief Minister, to his office, and the entire administration for their wholehearted support, without which this project would not have seen the light of day. As we traverse on this journey, I am energized at the prospect of the impact that we can together create for the development and prosperity of this region and of the state. Thank you. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మన రాష్ట్రంలో $2 బిలియన్ పెట్టుబడితో ఈ మధ్యనే కడపలో కూడా మొట్టమొదటి గార్మెంట్ సంస్థని స్థాపించడం జరిగింది. అలాగే ముఖ్యమంత్రి వర్యుల సహకారంతో మేము ఇంకా శరవేగంతో ముందుకు దూసుకుని వెళుతున్నాము. ఇక ఆదిత్య బిర్లా గ్రూప్ పార్ట్నర్షిప్లో గవర్నమెంట్తో తూర్పుగోదావరి జిల్లాలో వాణిజ్య పరిశ్రమను స్థాపించడానికి మాకు ఎంతో సహకారం లభించింది. అలాగే ముందుకి ఎన్నో బిజినెస్ వెంచర్స్ తోటి వెళ్ళబోతున్నాము అంటూ శ్రీ బిర్లా గారు తెలియజేశారు. క్లోర్ ఆల్కలీ మ్యానుఫ్యాక్చరింగ్ సైట్ 2019లోనే పునాది పడినా ఎన్నో అడ్డంకుల వల్ల ఎదుర్కొని మొత్తానికి 2022లో ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రోత్సాహంతో ఇంతవరకు వచ్చింది. ఇక ఉపాధి కల్పిస్తూ 2,000 మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధిని కల్పించబోతున్నాము అంటూ తెలియజేశారు. ఇక ఉద్యోగ అవకాశాల విషయానికి వస్తే ప్రత్యక్షంగా పరోక్షంగా అనేక పెట్టుబడులను అండ్ అనేక రంగాలతోటి ముందుకు వెళ్ళిపోతున్నాము. సీఎం గారి సహకారం ఎప్పటికీ మరువలేము అంటూ తన కృతజ్ఞతలు తెలియజేశారు మిస్టర్ బిర్లా గారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. Well, we now come to another
key part of the event today, and we will formally inaugurate the plant. May I now request the Honorable Chief Minister, Sri Jagan Mohan Reddy Garu, to do the honors. Sir, may we request you to kindly unveil the plug. శిలాఫలకం దగ్గరికి వెళ్ళి ప్లక్ని అన్వీల్ చేయవలసిందిగా కోరుతున్నాము. And we request you to unveil the plug and open the plant. And may I request Mr. Kumar Mangalam Birla to join. ప్రతిష్టాత్మకంగా మరి మొట్టమొదటిసారి బలభద్రపురంలో గౌరవనీయులైన ముఖ్యమంత్రి వర్యుల చేతుల మీదుగా గ్రాసిమ్స్ వారి క్లోర్ ఆల్కలీ మ్యానుఫ్యాక్చరింగ్ సైట్ ప్రారంభోత్సవ శుభతరుణం. Grasim Industries' chemical business was set up decades ago. Today, it is proud to have 7 units across India. Ganjam, Odisha, Karwar, Karnataka, Nagda, Madhya Pradesh, Rahela, Jharkhand, Renukut, Uttar Pradesh, Verawal, Gujarat, Vilayat, Gujarat. The latest addition to the family today is the 8th unit at Balabhadrapuram, Andhra Pradesh. The first chlor-alkali manufacturing site in the state. This plant has seen an investment of close to 1,000 crore rupees so far, equipped with state-of-the-art technology. Not only does this plant produce at high efficiency, it also operates in the most environmental friendly manner. This plant is a platform for providing employment opportunities to the locals and supports skill upliftment in the vicinity. We look forward to creating Balabhadrapuram, Andhra Pradesh as a chemicals hub catering to the global markets. Thank you very much for doing the honors, sir. Andhra Pradesh has remarkably performed well with various schemes. YSR Raitu Bharosa, an interesting role model of the village level procurement. YSR Cheyuta focuses on economic empowerment and many more schemes, including women empowerment and child welfare. The entire credit goes to the dynamic Chief Minister, Sri Y.S. Jagan Mohan Reddy Garu. రాష్ట్ర ప్రజల సంక్షేమమే సంకల్పంగా, అభివృద్ధి ఆయు పట్టుగా, ప్రజలకు అండా దండగా ఉంటూ రాష్ట్రానికి ఒక దిశానిర్దేశం కల్పిస్తూ గౌరవనీయ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా సవినయంగా కోరుకుంటున్నాం.
ఈరోజు నిజంగా ఒక మంచి రోజు. ఇక్కడ ఈ అనపర్తిలో దాదాపుగా 1000 కోట్ల రూపాయలు ఖర్చుతో దాదాపుగా 3 ఫేసుల్లో కూడా కలిపి దాదాపుగా 2470 కోట్ల రూపాయలతో పెట్టుబడి ఇక్కడికి వస్తూ మొత్తంగా దాదాపుగా 2450 మందికి ఉద్యోగాలు కల్పించే డైరెక్ట్ గాను ఇండైరెక్ట్ గాను రెండు కలిపి దాదాపుగా 2450 మందికి ఉద్యోగాలు కల్పిస్తూ ఈరోజు ఒక గొప్ప కార్యక్రమం ఈరోజు ఇక్కడ జరుగుతూ ఉంది. ఈరోజు ఇక్కడ వేదికపై ఉన్న పెద్దలు కుమారమంగళం బిర్లా గారి గురించి, ఆదిత్య బిర్లా గ్రూప్ గురించి 4 మాటలు చెప్పాలి అని అంటే దాదాపుగా 6 లక్షల కోట్ల మార్కెట్ క్యాప్తో దాదాపుగా దేశవ్యాప్తంగా 140,000 మంది ఉద్యోగస్తులకు ఉద్యోగాలు కల్పించి ఒక మంచి వ్యక్తిగా, ఒక మంచి కార్యక్రమం, ఒక మంచి పారిశ్రామికవేత్తగా మనందరికీ కూడా పరిచయం ఉన్న వ్యక్తి. ఇలాంటి వాళ్ళు ఇక్కడికి రావడం, ఇలాంటి వాళ్ళు ఇక్కడ మన ప్రభుత్వం మీద మరింత నమ్మకం చూపిస్తూ అడుగులు ముందుకు వేయడం రాష్ట్రానికి ఇవన్నీ కూడా ఒక మంచి పరిణామాల కింద ఇవన్నీ తోడవుతాయి. ఎందుకనంటే ఈ రాష్ట్రంలో 75% ఉద్యోగాలన్నీ కూడా ఖచ్చితంగా లోకల్ రిజర్వేషన్స్కే ఇవ్వాలి, ఖచ్చితంగా లోకల్ వాళ్ళకే ఇవ్వాలి అని మన రాష్ట్రంలో ఒక చట్టాన్ని కూడా తీసుకొచ్చిన ఈ నేపథ్యంలో ఉద్యోగాలు రావాలి అని అంటే ఇలాంటి పెద్ద వాళ్ళు అడుగులు ముందుకు వేస్తే వీళ్ళు చూపిస్తూ ఉన్న ఈ చొరవ దేశంలో ఉన్న మిగిలిన వారికి అందరికీ కూడా ఒక గొప్ప ఇనిషియేటివ్ అవుతుంది. ఈరోజు ఒక మంచి కార్యక్రమానికి ఈరోజు శ్రీకారం చుడతా ఉన్నాం. ఈరోజు ఈ మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టేటప్పుడు కాస్త ఈ ప్రాజెక్ట్ బ్యాక్గ్రౌండ్ గురించి కూడా కొన్ని అడుగులు ముందుకు వేసినట్టయితే, కొంచెం చూసినట్టు అవుతే, ఈ ప్రాజెక్టు మన కళ్ళ ముందటనే కూడా చాలా సంవత్సరాలు అప్పట్లో 2010-12 ఆ కాలం నుంచి కూడా రకరకాల ఇబ్బందులు పడుతూ వచ్చి చివరికి ఈ ప్రాజెక్టు గ్రాసిమ్ సంస్థ టేకప్ చేసి అడుగులు ముందుకు వేయించడం చూస్తూనే ఉన్నాం మనమంతా కూడా. ఇది ఒకసారి గమనించినట్లయితే ఎన్నికలకు కేవలం 2 నెలల ముందు మాత్రమే అప్పటి ప్రభుత్వం ఈ ప్రాజెక్టును గ్రాసిమ్ సంస్థకు అప్పచెప్తూ 2 నెలల ముందు సంతకాలు చేసింది. ఆ తర్వాత ప్రాజెక్టు ఇంతకు ముందున్న సమస్యలు అలాగనే కొనసాగుతూ ఉన్నాయి. గత ప్రభుత్వ పెద్దలేమో సంతకాలు చేసేశారు, సమస్యలేమో సాల్వ్ కాలేదు. సమస్యలన్నీ కూడా పరిష్కారం కాకుండా సంతకాలు చేస్తే పరిశ్రమ రాదు కదా అన్న కనీసం ఆలోచనలు కూడా చేయకుండా అడుగులు ముందుకు వేశారు. కానీ ఆ తర్వాత మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నిజంగానే ఇక్కడ సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యలను పరిష్కరిస్తూ ఒక సొల్యూషన్ చూపించి ఈ పరిశ్రమ ఇక్కడ గాన పెట్టించగలిగితే ఇక్కడ 1000 కోట్ల రూపాయలు పెట్టుబడి రావడమే కాకుండా దాదాపుగా 2500 మందికి డైరెక్ట్ గాను ఇండైరెక్ట్ గాను ఉద్యోగ అవకాశాలు కూడా
ఇక్కడికి వస్తాయి అనే ఒక మంచి ఆలోచనతో ఆ సమస్యలన్నీ కూడా అధిగమించేందుకు సొల్యూషన్స్ చూపేందుకు అడుగులు ముందుకు వేయడం జరిగింది. అందులో భాగంగానే ఇక్కడ ఈ ప్లాంట్లో ఇంతకుముందు ఈ ప్రజలందరూ కూడా, ఈ గ్రామస్తులందరూ కూడా, గ్రామంలో ఉన్న ఈ ప్రజలందరికీ కూడా వాళ్ళకున్న భయాలు ఏదైతే ఉన్నాయో, పొల్యూషన్ వస్తుంది అని చెప్పి రకరకాల భయాలు క్రియేట్ చేసిన వాతావరణంలో ఈ క్యాప్టివ్ థర్మల్ ప్లాంట్ ఏదైతే ఆపరేషన్లోకి వస్తే దానివల్ల ఈ భయాలు ఇంకా ఎక్కువ అవుతాయి అని చెప్పి అనుకున్న పరిస్థితుల్లో క్యాప్టివ్ థర్మల్ పవర్ ప్లాంట్ పెట్టకూడదు అని చెప్పి కూడా యాజమాన్యాన్ని, అటువైపున ఆదిత్య బిర్లా గ్రూప్ యాజమాన్యాన్ని కూడా కన్విన్స్ చేయడం కూడా జరిగింది. అదే కాకుండా పారిశ్రామిక వ్యర్థ పదార్థాలన్నీ కూడా వదిలేసే నీరు కూడా కలుషితమయ్యే విషయంగా కూడా స్థానికులు రకరకాల ఆందోళనలు, భయాలు ఉన్న వాతావరణం గతంలో చూశాం కాబట్టి దానిని కూడా అధిగమించేందుకు ఏకంగా టెక్నాలజీలో కూడా ఏకంగా మార్పులు చేయడం జరిగింది. ఇంతకుముందు ఏదైతే ఇదే ప్లాంట్ నుంచి ఇంతకుముందు టెక్నాలజీ ఏదైతే ఉందో మెర్క్యూరీ మెంబ్రేన్ ద్వారా ఉత్పత్తి తయారయ్యే పాత పరిస్థితిని మార్పు చేసి ఎలక్ట్రాలిసిస్లో కూడా ఇంకా మెరుగైన ఎలక్ట్రాలిసిస్ చేసే పరిస్థితిని దీంట్లోకి క్రోడీకరించి పొల్యూషన్కు ఏమాత్రం కూడా అవకాశం ఇవ్వని పరిస్థితిలోకి అడుగులు ముందుకు వేయించడం కూడా జరిగింది. ఇన్ఫ్యాక్ట్ జీరో లిక్విడ్ వేస్ట్ అనేది కూడా ఒక కాన్సెప్ట్ కింద తీసుకొని ఎక్కడ కూడా జీరో లిక్విడ్ వేస్ట్ డిశ్చార్జ్ అనేది ఎక్కడా కూడా ఉండకూడదు, లిక్విడ్ డిశ్చార్జ్ అనేది కూడా, వేస్ట్ లిక్విడ్ డిశ్చార్జ్ అనేది కూడా ఉండకూడదు అని కూడా ఆ విషయాలు కూడా చెప్పి యాజమాన్యాన్ని ఆ విషయంగా కూడా ఒప్పించి అడుగులు ముందుకు వేయించడం కూడా జరిగింది. ఇవన్నీ రకరకాల పద్ధతిలో ఇన్కార్పొరేట్ చేయగలిగాం కాబట్టి ఈ ప్రాజెక్టు ఇక భయాలకు తావిచ్చే పరిస్థితి ఈ ప్రాజెక్టులో లేకుండా చేసిన పిమ్మట 75% ఉద్యోగాలన్నీ కూడా స్థానికులకే, ఇక్కడున్న లోకల్ వాళ్ళకే రావాలి అని మనం ఆల్రెడీ చట్టం చేశాము. ఆ చట్టాన్ని కూడా వివరించడం జరిగింది. వివరించి అందులో ఉన్న ఆ చట్టంలో ఉన్న సారాంశం ప్రకారం ఆ 75% ఉద్యోగాలు కూడా ఖచ్చితంగా స్థానికులకే ఇచ్చేట్టుగా కూడా ఒప్పించడం కూడా అన్ని రకాలుగా కూడా జరిగింది. సో ఈ ప్రాజెక్టు వల్ల 75% ఉద్యోగాలు లోకల్ వాళ్ళకే వచ్చే పరిస్థితి ఉంటుంది కాబట్టి ఈ ప్రాజెక్టులలో ఇంతకు ముందు ఉన్న భయాలన్నీ కూడా తీసివేయడం జరిగింది కాబట్టి ఈ ప్రాజెక్టు వల్ల మంచి జరుగుతుంది. ఈ ప్రాజెక్టులో నుంచి వచ్చే CSR ఫండ్స్ కూడా ఈ చుట్టుపక్కల గ్రామాలలో అది అభివృద్ధికి కూడా ఉపయోగపడుతుంది అన్న ఒక గొప్ప ఆలోచనతోనూ గొప్ప అడుగులు ముందుకు వేయడం జరిగింది. ఒక గొప్ప కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తూ ఇవాళ ఇవన్నీ కూడా మంచి జరిగే గొప్ప కార్యక్రమాలు జరుగుతాయి. దీనివల్ల మంచి జరగాలని చెప్పి మనస్ఫూర్తిగా కూడా కోరుకుంటూ ఈ ప్రాజెక్టు అన్ని రకాలుగా కూడా ఇంకా అభివృద్ధి చెందాలని చెప్పి దేవుడిని ప్రార్థిస్తూ ఉన్నాను. ఇక 4 పదాలు ఇంగ్లీష్లో కూడా మాట్లాడితే వాళ్ళకు కూడా బాగా అర్థమయ్యే పరిస్థితి కూడా ఉంటుంది కాబట్టి దయచేసి ఇంగ్లీష్లో మాట్లాడే అవకాశం కూడా ఇవ్వమని అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా. శ్రీ కుమారమంగళం బిర్లా గారు, చైర్మన్ ఆదిత్య బిర్లా గ్రూప్, officials of the Aditya Birla Grasim, public representatives, officials of the state government, guests and other stakeholders. It is indeed a great day for Andhra Pradesh as we inaugurate the Alkali project.
here at Balabhadrapuram in East Godavari district. Partnering with Aditya Birla Group's Grasim Industries. I thank Sri Kumaramangalam Birla Garu for his commitment to invest 2,470 crores in 3 phases. This would provide employment directly and indirectly to approximately 2,450 people, which would contribute a lot to the development of this area as well as development of this district in particular. The fact that the project shall be the largest single location factory of caustic soda production in the country and the most modern plant in Asia is a moment of utmost pride for the state, and I hope it will give a further fillip to the allied sectors. And I'm pretty sure that with the contacts, with the downstream contacts of Mr. Birla ji, other industries also, other allied sector industries also would flow into this area, making this area a more industry friendly, attracting more industries. I'd like to say a few things related to the concern of the local people regarding this project. Most importantly, because all of this, what I had spoken earlier, was in Telugu. At the cost of repetition, though, I'd like to also speak of these words in English as well, so that the management here is totally aware of all these facts, so that they have a better perspective as to deal with these things in a more, I'd rather say, in a more, in a manner that would actually help people rather than to distance themselves from people. So it's very important that we are empathetic to what has happened, so that this is always in our head. Earlier, when the project was proposed, the local people were agitating for quite some time regarding the pollution from the project. However, the previous government in 2019 February, just 2 months before the elections, gave consent to the project without solving the issues what actually had stopped the project from going forth. So that is one very important concern, from where we had to actually evolve a solution wherein the people of these villages are also taken into confidence while the industry comes up. So our government gave permission to the project after removing the coal-based captive power plant, thereby totally removing the dust pollution, which was the main concern of the local people who were agitating then. Similarly, our government also insisted on the usage of latest German technologies like ultra-pure brine purification, which was not part of the earlier project proposal, to make the project environmentally safer. In addition to this, we also insisted on zero liquid discharge, so that the groundwater